అరే అక్కడే ఉండిపోయావు. నా చేతి ఒక కప్ టీ ఇంకా వేయించిన బఠానీలు తినచూడు. లేదా అంటే థ్యాంక్ యూ. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నాకు ఆలస్యం అవుతుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. 9 సంవత్సరాల తర్వాత నాకు నాగమణి శక్తులన్నీ లభించబోతున్నప్పుడు అకస్మాత్తుగా ఈ అమ్మాయి ఇక్కడికి రావటం, మా పాత ఇంట్లో ఉండటం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అదేంటంటే ఈ అమ్మాయికి ఆ ఇచ్చాదార్ నాగినితో కనెక్షన్ ఉందా? పంచశీల్ బాబా ఎవరైతే రక్షా కవచం ఏర్పాటు చేశారో నేను దాన్ని బద్దలు కొట్టి వెళ్తాను. కానీ నువ్వు ఆ కవచాన్ని ఎలా బద్దలు కొడతావు? నాకు ఒక దారి దొరికింది ప్రియా. నేను రాజుని త్వరలోనే కలుస్తాను. ఎవరైనా ఉన్నారా? లక్ష్మణ్, రాజ్ ఉన్నారా? హలో, ఇప్పుడు నిన్ను నా నుండి ఎవ్వరూ కాపాడలేరు ఠాకూర్. నువ్వు నీ దొంగ బాబాకి చెప్పి నన్ను బంధించావు కదా, ఇంకా నువ్వు తప్పించుకోలేవు. నువ్వు చేసిన పాపాలకు నేను నిన్ను శిక్షిస్తాను. నువ్వు నాకేదైతే చేశావో నేను నీకదే చేస్తాను. పరిగెత్తు ఠాకూర్, అరవు. నిన్ను కాపాడేందుకు ఎవ్వరూ రారు. నీకు నా గురించి తెలియదు. నీకు తెలియదు నేను ఎవరో. నిన్ను ఎలా మర్చిపోగలను ఠాకూర్? నాకు గుర్తుంది. దుష్టుడా, మోసగారా, హంతకుడివి, నా నాగార్జునుని చంపిన వాడివి. కాపాడండి. ఆ అమ్మాయి గురించి నేను మొత్తం తెలుసుకొని తీరాల్సిందే. అంటే ఆ అమ్మాయి నీకు ఈ రోజే కలిసింది, నువ్వు తన ఇంటికి తీసుకొచ్చావా? అవునండి, కానీ తన ఇంట్లోకి రాలేదు. అరే ఓ మా పెళ్ళామా? ఈయన నోటిన పువ్వులు ఎకురుస్తాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరో తెలియని వాళ్ళని ఇంటికి తీసుకురాకూడదని తెలీదా? అపరిచితురాలా? ఆ అమ్మాయి వల్లే నా కళ్ళు వచ్చాయి, లేకపోతే గుడ్డిదాన్నే అయ్యేదాన్ని. అదేమీ కాదా? ఎందుకు అవుతుంది? మనం ఎవరం అసలు? ఒక పెద్ద ఇంటికి చిన్న పని మనిషిని. ఇప్పుడు అసలు పని మనిషి అనే మాట ఎందుకు వచ్చింది? సరే విను, ఈ రోజు నాకు రావడానికి ఆలస్యం అవుతుంది. ఇక మీదట అపరిచితులతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే ఇక నుంచి నా ప్రాణానికి ప్రమాదం ఉంటే నన్ను కాపాడే వ్యక్తికి చెప్తాను. ఏమండి ఆగండి, నన్ను కాపాడకండి, చావనివ్వండి అని. ఎందుకంటే మా వారికి మీ మీద నమ్మకం లేదు. మీరెవరైనా సరే, సరేనా? అరే ఆ అమ్మాయి ఎంత బాగుంది, పద్ధతిగా, అందంగా. ఎక్కడ దొరుకుతారు ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు? నమస్కారం నాన్న. ఈ రోజుల్లో అమ్మాయిలకు మాట్లాడే విధానం కూడా తెలియట్లేదు. ఒక పక్క మనం తన ప్రాణం కాపాడడం, మన థ్యాంక్ యూ చెప్పడం పక్కన పెడితే పైగా మనల్ని చూసి ఈ నల్ల పిల్లిని నీ సంగతి చెప్తాను. ఏమైంది? ఎందుకలా గొడుగుతున్నావు? ఎందుకంత కోపంగా ఉన్నావు?
అరే ఏం చెప్పుకుంటావమ్మా? అరే ఆ పాత హవేలి ఉంది కదా, అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు నందిని, నంబర్ 1 పొహరుబోతు అమ్మాయి. నోర్మోయ్, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, తనని ఏమీ అనొద్దు. ఏంటమ్మా పిచ్చి పట్టిందా ఏంటి? నంబర్ 1 కి చెందిన పొగరుబోతు అమ్మాయి, అలాగే చాలా గర్వంతనకి తలతిక్క అమ్మాయి. ఎంగిల్ చేస్తావా? నాకు పిచ్చి పట్టలేదు, నీకు మీ నాన్నకే పిచ్చి పట్టింది. ఏ అమ్మాయి అయితే మీ అమ్మని కాపాడి ఇంటి దగ్గర దింపి వెళ్ళిందో తన గురించి ఇలా మాట్లాడుతున్నావా? హ్మ్. అన్నీ మీ నాన్న పోలికలే. అమ్మ ప్రాణం కాపాడిందా? ఇంటి దగ్గర దింపిందా? నాకు నువ్వెవరో తెలీదు. నేను నిన్ను ఎప్పుడూ కలవలేదు. నౌ జస్ట్ త్రో హిమ్ అవే. ఏ అమ్మాయి అయితే మీ అమ్మ ప్రాణాలు కాపాడి ఇంటి దగ్గర దింపిందో తన గురించి ఇలా మాట్లాడుతున్నావా? హే బజరంగ్ బలి, ఏంటి ఈ గందరగోళం? నువ్వే దీన్ని పరిష్కరించు, నాకు అర్థం కావడం లేదు. నందిని, నీకు నమ్మకమా కవచాన్ని ఛేదించే మార్గం దొరికిందని? హా ప్రియా, ఈ రోజు వెన్నెల రాత్రిలో నేను ఆ ధతూరే పువ్వు పాలు తాగితే నేను ఆ రక్షా కవచాన్ని దాటగలను. నిజమా? అంటే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నమాట. హా, మనం ఆ ధతూరే పువ్వుని తీసుకుని శివుడి గుడికి వెళ్ళి చంద్రుడు వచ్చే వరకు ఎదురు చూడాలి. నందిని, ఈరోజు చంద్రుడు వచ్చేలా లేడు. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నువ్వు తన ఇంట్లోకి వెళ్ళి మరి ఆమె డైరీని తీసుకుని వచ్చావా? నువ్వు రాక్ స్టార్ లా ఉన్నావు బ్రో. చిన్నబాబు, మీకు తెలుసా మేము వాళ్ళ ఇంట్లో దూరడానికి ఎన్ని కష్టాలు పడ్డామో. ముందు వాళ్ళ గార్డుకు అబద్ధం చెప్పి, తర్వాత వాళ్ళ గదిలోకి దూరం, తర్వాత తను బాత్రూంలో. వాట్? అరే నువ్వు తన బాత్రూంలో ఏం చేస్తున్నావు? లేదు చిన్నబాబు, బాత్రూమ్ కాదు, అది లివింగ్ రూమ్. మీరు కూడా ఏదో వింటారు. సరే ఇది వదిలేయండి. మీరు ఈ డైరీ చెక్ చేయండి. అందులో నందిని గారి గురించి ఏమేం దాస్తుందో చూడండి. ఆమె పుట్టినరోజు ఎప్పుడు, ఆమె హాబీస్ ఏంటి, తనకి ఏ సినిమా ఇష్టం, ఎలాంటి పాటలు వింటుంది చెక్ చేయండి. అరే ఈ డైరీ మొత్తం ఖాళీగా ఉంది, కానీ ఇక్కడ ఒక డేట్ రాసి ఉంది. వెరీ స్పెషల్ డే అని ఉంది. కానీ ఏం స్పెషల్ అయి ఉండొచ్చు? అరే అది తన బర్త్డే అయి ఉంటుంది. డేట్ చెక్ చేయండి. ఇది రేపటి డేటే. సూపర్ చిన్నబాబు, మీరు రేపటి రోజుని తనకు గుర్తుండిపోయేలా చేయండి. తనకి గిఫ్టులు పువ్వులు పంపుతూ ఉండండి. ఆ తర్వాత చూడండి, ఈ లవ్ స్టోరీ ఉంది కదా, అది నడవదు, పరిగెడుతుంది. అవునా? అరే రేపు తన బర్త్డే అని కన్ఫర్మేషన్ ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నతో కూడా అయిండొచ్చు కదా. అది అసలు ఆలోచించనే లేదు. ఐ నో, దానికి బుర్ర కావాలి, కండలు కాదు. చిన్నబాబు, ఒకటి మీకోసం అబద్ధం చెప్పి పెస్ట్ కంట్రోల్ వాళ్ళ వెళ్ళాం. మీరు నన్ను ఎలా అంటున్నారా? ఆపు, కారాపు. రాజ్, తను నందిని కదా? అవును చిన్నబాబు, తనతో పాటు తన ఫ్రెండ్ కూడా ఉంది. అదే మనకి క్యాక్టస్ ప్లాంట్ ఇచ్చింది కదా, తనే. ఆహా, కానీ వీళ్ళు ఇంత రాత్రిపూట అడవిలో ఏం చేస్తున్నారు? అది వాళ్ళ క్యాక్టస్ ప్లాంట్ ని వెతుక్కుంటూ వెళ్తున్నారేమో. అరే జోక్ కూడా ఒక టైం ఉంటుంది, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించరా. ఇప్పుడు నాతో రా. వస్తున్నా. నాతో పాటు అడవిలోకి రా. హే బజరంగ్ బలి, నువ్వే కాపాడాలి. ప్రియా, ధతురా ఇక్కడ ఎక్కడో ఉంటుంది, జాగ్రత్తగా వెతుకో. నందిని, నమ్మకమా దద్దురా పువ్వు ఇక్కడే దొరుకుతుందని?
అవును ప్రియా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నేను నందినిని ఇలా అడవిలో కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా మనం ఇద్దరం ఇలా తిరుగుతామని అస్సలు అనుకోలేదు. సింహం చిరుతలని వేటాడుతున్నట్టు తిరుగుతున్నాం. వాట్, ఏమైనా అన్నావా? అటువైపు చూద్దాం. అదిగో ధాతూరే పువ్వు. చూడు, దొరికింది. హర హర మహాదేవ్. నందిని, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు. ప్రియా, ఎవరో కనుక్కో. ఈ నల్ల పిల్లి ఇక్కడికి కూడా వచ్చేసాడా? నేనెక్కడికి వెళ్ళినా తన సమస్యలా వస్తున్నాడు. ఇతనికి ఏం కావాలో నాకు అర్థం కావడం లేదు. ఇంకా తన ఫ్రెండ్ తనతో ఏం చేస్తున్నాడు? ఇప్పుడేం చేద్దాం? అవన్నీ తర్వాత తెలుసుకుందాం. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా. సరిగ్గా అన్నావు. పద ప్రియా, త్వరగా పద. ఇటువైపే కదా నందిని వెళ్ళింది. హఠాత్తుగా ఏమైంది? నేను ముందే చెప్పాను, ఆ అమ్మాయి కాదు పజిల్ అని. ఏంటి, ఏదైనా అన్నావా? లేదు లేదు, అట్ట చూద్దాం. అయినా చిన్న బాబు, మీరు ఇలా పిచ్చి వాళ్ళు అయిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరైతే లవర్ బాయ్లా మారిపోయారు. చిన్న బాబు ఎక్కడికి వెళ్ళారు? చిన్న బాబు, ఈయన కూడానా? చూడండి, ఈ రోజు కూరలో ఉప్పు ఎక్కువైంది, నిన్న నూనె ఎక్కువైంది. ఇవన్నీ మీ నాన్నగారింటి నుండి గిఫ్ట్ గా లేక ఉచితంగా తెస్తావా? సారీ సార్, పొరపాటున మిస్టేక్ అయిపోయింది. ఇంకోసారి జాగ్రత్త పడతాను. వేడి వేడి పరాటాలు తీసుకురానా? భోజనానికి కూర్చున్నాం కదా, పరాటాలు తీసుకురావా? తెచ్చేస్తాను. చిన్న, నువ్వు హవేలీలోని అమ్మాయి గురించి ఏం కనుక్కున్నావు? ఎక్కడక్క, నేను కనుక్కోవడానికి ముందే ఆ దరిద్రుడు లక్ష్మణ్ ఆ అమ్మాయి జాతకం మొత్తం తీసుకొచ్చి బావగారికి ఇచ్చేశాడు. అంటే నీకేమీ తెలియలేదన్నమాట, అంతే కదా? అరే, ఎందుకు కోపడుతున్నావు అక్క? నేను ఆ అమ్మాయి గురించి కొద్ది గొప్ప కనుక్కున్నాను. ఎవరో పెద్ద కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ కూతురంట. లండన్ నుండి వచ్చింది, లండన్. ఏదో తేడాగా ఉంది చిన్నోడా. నాకు ఈ అమ్మాయి కథ అంతా వింటుంటే ఏదో తుఫాన్ వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకు ఏదేదో ఆలోచిస్తూ ఉంటావక్క? పెరుగు తిను, పెరుగుతో బొర చాలా పడుతుంది. మూసుకో, నేను సరిగ్గానే ఆలోచిస్తున్నాను. ఇక నీ వంతు. లండన్ నుండి వచ్చి ఇలాంటి చిన్న గ్రామంలో, అడవిలాంటి ప్రదేశంలో ఆ హవేలీ ఎందుకు కొంటుంది? అడక్క, అది వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అవి ఈకో ఫ్రెండ్లీగా ఉంటాయి. అయితే కావచ్చు ఆ అమ్మాయికి ఆస్తమాతో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. అదే నిజమైతే ఆనంద్ ఫోటోతో ఎందుకు తిరుగుతాడు? ఏదో తేడా ఉంది చిన్న. ఆ తేడా ఏంటో నేను కనుక్కుని తీరుతాను. లేదు లేదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, నేనే స్వయంగా వస్తాను. ఇది నా ప్రామిస్. నా గదికి టీ పంపు,
సరే, ఏం తింటున్నావు? లే, ఎవరు ఫాలో చేస్తారు? పని చూడు. ఇప్పుడు చూసిన తిండి తిండి తిండి. ప్రియా, వాళ్ళు గుడి దాకా రాకూడదు. ఏమైంది? ప్రియా, నీ కాళ్ళ నుండి రక్తం వస్తుంది. ప్రియా, నువ్వు ఎలాగైనా వాళ్ళని దారి మళ్లించు. నేను శివుడి గుడికి వెళ్ళి పూజ పూర్తి చేస్తాను, సరేనా? నువ్వు కంగారు పడుకున్నందుని నేను అంతా చూసుకుంటాను. నువ్వు నన్ను వెతుకుతున్నావా? యా, ఈ రోజు మా ఇంటికి వచ్చిన అతన్ని ఫ్రెండా? ఐ నో అతను కొంచెం అంతే, ఐ నో. బట్ యు నో వాట్, ఐ రియలీ వాంటెడ్ టు మీట్ యు. రియలీ? యా. చంద్రుడు ఇంకా రాలేదు. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఓం నమః శివాయ. చంద్రుడు వచ్చేశాడు. ధతురేపాలు స్వీకరించే సమయం అయింది. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి చాలా మంచిది. లేకపోతే ఇంత రాత్రిపూట అడవిలో, అది కూడా శివుడి పూజ, అరే ఏ అమ్మాయి చేస్తుందిరా? మా అమ్మ చెప్పేది కరెక్టే, కానీ నేను పగటి పూట ఆ బెంట్లో, అది కూడా బాత్రూంలో, అరే నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. బజరంగబలి, సారీ చెప్పడం ధర్మమే కదా, వెళ్ళి సారీ చెప్దాం. వదిలే, పిచ్చి పట్టిందా? అడవి దగ్గర నుండి చూస్తున్నా నువ్వు మేడం వెంట పడుతున్నావు. నిన్ను ఈరోజు పోలీస్ స్టేషన్లో పడేస్తే బాగుండేది. పర్లేదులే, ఇక్కడ నువ్వు నాతో తన్నులు తింటావు, అదే పోలీస్ స్టేషన్లో పోలీసులతో తింటావు. మనిషివా రాక్షసుడువా? చిన్నపిల్లని చంపుతావా? అలాగే అనుకో. పిచ్చి పట్టిందా నీకు? కొట్లాడకుండా నోటితో మాట్లాడటం రాదా?
నేను చెప్తున్నా, నేను బజరంగ బలికి పెద్ద భక్తుడిని. నాకు వైలెన్స్ ఇష్టం లేదు. ఇంత బ్యూటిఫుల్ ముఖం మీద చేయి వేసావంటే నిన్ను బజరంగ బలి కూడా కాపాడలేడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక నువ్వు ఇక్కడికి వచ్చావా? నన్ను వెంబడిస్తూ? నేను వీటిని గమనించడం మంచిదైంది, లేకపోతే నీ పూజని పాడు చేసేవాడు. పిచ్చిగా మాట్లాడుకో, అర్థమైందా? నందిని గారు, నేను మీ పూజని చెడగొట్టడానికి రాలేదు. నిజం చెప్తున్నాను, బజరంగ బడి మీద ఒట్టు. నేనైతే మార్నింగ్ దానికి సారీ చెప్పడానికి వచ్చాను. ఇప్పుడా? ఎక్కరా? నువ్వు శివుడి గుడిలో నిలబడి ఉన్నావు. అబద్ధం మాట్లాడుకు. చూడండి నందిని గారు, నేను గుడిలోనూ అబద్ధం చెప్పను, ఎక్కడా చెప్పను. మిమ్మల్ని చూసి వేరే అమ్మాయి అనుకున్నా, అందుకే సారీ చెప్పడానికి వచ్చాను, అంతే. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడు నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నా. ఈ నా బ్యూటిఫుల్ ఫేస్ ఉంది కదా, ఇక నీకు ఎప్పటికీ చూపించను. ఓకే? జయ బజరంగ బలి. హీరా, నువ్వు అతన్ని కొట్టాల్సిన అవసరం ఏముంది? తన ధ్యాస మళ్లించడం అవసరం, లేకపోతే నీ గురించి అతను తెలిసిపోయేది. సరే, అర్థమైంది. గొడవలు అవసరమా? నాకు అనిపించింది నేను చేశాను, నీకు నచ్చినా నచ్చకపోయినా. సరే సరే బాబా, ఎందుకు కోపడుతున్నావు? మహాదేవుడి దయ వల్ల అతను చెప్పినట్లుగా అతని ముఖం నాకు చూపించలేదు. నిజమైతే చాలు. నల్ల పిల్లి వెదవా. నందిని, నీ పూజ పూర్తయిందా? హీరా, నా పూజ పూర్తయింది. ఇంకా మీకు తెలుసా, రేపు నేను రాజుని కలవబోతున్నాను. అది వాళ్ళ ఇంటిలో.